నీలవేణి అసలెవరు? నా కాళ్ళ దగ్గర పనిచేసే ఒక పని మనిషి. అది నన్ను పట్టుకుంటుందా? అది నన్ను కాపాడడానికి ప్రయత్నిస్తుందా? అసలు ఏమైంది కదా మరి నీకు? ఆ సమయంలో నీలవేణి ఒక్కడుగు ముందుకు వేయకపోయినా ఇప్పుడు నిన్ను శ్మశానానికి మోసుకెళ్లాల్సి వచ్చేది. అది నన్ను కాపాడిందని నా ముందే గొప్పలు పోతుంటే అది నేను తట్టుకోలేను. అది నాకు ప్రాణభిక్ష పెట్టిందని గర్వంగా నా వైపు చూస్తే అది భరించడం నా వల్ల కాదు. అక్కడున్నది నీలవేణి, కాదంబరి కాదు. ఒకవేళ నువ్వే నీలవేణి స్థానంలో ఉండుంటే గొప్పలు పోయేదానికి, గర్వంగా చూసేదానికి. నేను పెట్టిన ప్రాణభిక్షతో బతుకుతున్నావని మళ్ళీ మళ్ళీ గుర్తు చేస్తూ డబ్బా కొట్టుకుంటూ ఉండేదానివి. కానీ నీలవేణి ఎప్పుడు నీలా ఆలోచించదు. అలా అని మీరెలా చెప్పగలరు? అది చూసే చూపు నాకు తెలుస్తుంది. ఆ చూపులో అది నన్ను కాపాడిందనే గర్వం నాకు స్పష్టంగా కనిపిస్తుంది. కాదంబరి, ఎవరైనా మన ప్రాణాలు కాపాడితే ఒక కృతజ్ఞతాభావంతో ఉంటాం. కానీ నువ్వెందుకు ఇంత కుతకుతలాడిపోతున్నావు? సాయం చేసిన వాళ్ళని గుర్తించాలి. ప్రాణం కాపాడిన వాళ్ళైతే దేవుడితో సమానంగా చూడాలి. కానీ నువ్వు ఇంకా నీలవేణిని ఒక పురుగులాగానే చూస్తున్నావు. నీ దగ్గర పనిచేసే ఒక పని మనిషిలాగా చూస్తున్నావు. ఏంటి, మీ కోడల్ని వెనకేసుకురావడం కోసం నన్ను ఇన్ని మాటలు అంటారా? చూడు కాదంబరి, నీలవేణి ఇంట్లోకి అడుగు పెట్టకముందే, తారక్ జీవితంలోకి ప్రవేశించకముందే నువ్వు నా భార్యవు. నేను నీలవేణిని వెనకేసుకు రాకముందే నీ గురించి ఆలోచిస్తాను. నీ మంచి గురించి ఆలోచిస్తాను. నువ్వు సరిగ్గా నడుచుకోవటం గురించి ఆలోచిస్తాను. నీ నడవడిక సరిగ్గా లేనప్పుడు దాన్ని సరిచేసే బాధ్యత నా మీద ఉంది. మీరు సరిచేస్తే కాని సరికాని దుస్థితిలో నా నడవడిక ఉందని నేను అనుకోవట్లేదు. మరి ఈ మాట నీలవేణి మన ఇంటికి రాకముందు ఎప్పుడూ అనలేదు. నీలవేణంటే నీకు నచ్చక నువ్వు చేస్తున్న పనులన్నీ నీ స్వభావాన్ని కోల్పోయేటట్టు చేస్తున్నాయి. అది నీకు అర్థం కావట్లేదు. నిజానికి నీలవేణి నచ్చాల్సింది తారక్కి. అది అర్థం చేసుకోకుండా అహంకారంతో బతికితే నీకు అవసరమైన సమయంలో ఎవరి ఓదార్పు దక్కదు, ఎవరి సాయం నీ చేతికి అందదు. అవసరం లేదు. ముఖ్యంగా నా ఇంటి పని మనిషి అయిన ఆ నీలవేణి దగ్గర సాయం అస్సలు అవసరం లేదు. నువ్వు మనిషిగా చాలా వెనకబడిపోయావు కాదంబరి. నువ్వు మనిషిలా బతకడం నేర్చుకోవాలి. మానవత్వం కాస్తైనా నీ మనసులో నింపుకోవాలి. ఎందుకంటే ఒక మనిషి నీ ప్రాణాన్ని కాపాడినప్పుడు ఇన్నాళ్ళు ఆ మనిషి గురించి నువ్వు ఎంత తప్పుగా అర్థం చేసుకున్నావో అదైనా నీకు గుర్తు రావాలి. కాస్తైనా నువ్వు పశ్చాత్తాపడాలి. ఇలాంటి సందర్భాల్లో కూడా నువ్వు పశ్చాత్తాప పడలేదంటే మనిషిగా బతకడంలో నువ్వు ఎంత వెనకబడి ఉన్నావో అర్థం చేసుకో. ఏంటి, పశ్చాత్తాపమా? అది తప్పు చేసేవాళ్ళు చేస్తారు, తప్పటడుగులు వేసేవాళ్ళు చేస్తారు, నాలాంటి వాళ్ళు కాదు. అయినా ఆ నీలవేణి విషయంలో నేను పశ్చాత్తాపడాలా? నెవర్. అది ఈ జన్మలో జరగదు. చూడు కాదంబరి, నీకు రోజు రోజుకి నీలవేణి మీద ద్వేషం పెరిగిపోతుంది. దానివల్ల నీకు ప్రశాంతత తగ్గిపోతుంది.